పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కొత్త సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. హరిహర వీరమల్లు లాంటి ఫెయిల్యూర్, ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా ఇది. 1 ఇయర్ గ్యాప్ లోనే వస్తున్న మూడో సినిమా ఇది. మార్చి 19 అంటే ఉగాది రోజు ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే మూవీ టీం ప్రమోషన్ స్టార్ట్ చేసేసింది. ఇక ఈ సినిమా నుంచి 2 పాటలు ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. అయితే మూడో పాటను రిలీజ్ చేయబోతున్నారు. ఇక డైరెక్టర్ హరిశంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఈ సినిమా రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమా మార్చి 19న అంటే ఉగాది రోజున రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే మూవీ టీం ప్రమోషన్ స్టార్ట్ చేసేసింది. 2 పాటలను రిలీజ్ చేయగా ఇప్పుడు మూడో పాటని రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇది ఫ్యాన్స్ లో జోష్ నింపేదిగా ఉండబోతుందని చెప్పొచ్చు. ప్రోమో మాత్రం అదిరిపోయింది. ఇటీవల ఈ మూవీలోని పాటల గురించి అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ ఒక్కో పాటను మించి మరో పాట ఉంటుందని, ఫ్యాన్స్ ను ఊపేసే విధంగా ఉంటుందని తెలిపారు. ఐటమ్ సాంగ్ లేదని దర్శకుడు హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చింది. సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. యూఏ సర్టిఫికేట్ వచ్చింది. ఎలాంటి కట్స్ లేకుండా ఈ సర్టిఫికేట్ ఇవ్వడం విశేషం. ఈ సమ్మర్ కి ఫ్యామిలీ అంతా కలిసి చూసే మూవీ అవుతుందని, ఫ్యామిలీ ఆడియన్స్ తో థియేటర్లు నిండిపోతాయని టీం తెలిపింది. సినిమా 2 గంటల 29 నిమిషాలు ఉంటుందంట. మూవీ పిల్లలు తప్ప అన్ని వర్గాల ఆడియన్స్ చూడొచ్చు. వల్గారిటీ గాని, రొమాన్స్ గాని ఎక్కువగా ఉండదు. కాకపోతే యాక్షన్ ఉంటుంది. అది కూడా డీసెంట్ గానే ఉంటుందని సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు. పార్థిబన్ కీలక పాత్ర పోషించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం ఇది. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. ఈ చిత్రం వచ్చే గురువారం ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇది తమిళంలో వచ్చిన తెరీకి రీమేక్ అనే ప్రచారం జరిగిన నేపథ్యంలో అది నిజం కాదని తెలిపారు డైరెక్టర్ హరీష్ శంకర్. అదే సమయంలో సినిమాలో పొలిటికల్ డైలాగులు కూడా ఉండవని, చాలా నీట్ గా ఉంటుందని వెల్లడించారు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉంటుందని, అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా హరీష్ ఈ మూవీని రూపొందించారు. ఫ్యాన్స్ కోరుకునేలా మాస్ డైలాగులు, యాక్షన్ ఉంటుందని సమాచారం. అవి మూవీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాయి. మరి థియేటర్లో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.